హాయ్ అండి, వెల్కమ్ టు క్యూటీపై గీతు. ఈరోజు వచ్చేసి నేను మీ ముందుకైతే హల్వా ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది చూపించడానికైతే మీ ముందుకు వచ్చేసానండి. ఇది అచ్చు మనకి స్వీట్ షాప్లో దొరికే హల్వా అలాగే సేమ్ టు సేమ్ అదే టేస్ట్లో ఉంటుందండి. ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా. మీకు ఈ ప్రాసెస్ మొత్తం చాలా క్లియర్గా కొలతలతో అయితే చూపించేస్తాను, వచ్చేయండి. ఫస్ట్ ఏంటంటే మనము కార్న్ఫ్లోర్ అండి. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కార్న్ఫ్లోరు. మనం ఒక గ్లాసుడు అయితే తీసుకోవాలండి. అదే గ్లాసు కొలత పట్టుకోండి మీరు, ఎందుకంటే కరెక్ట్గా పక్కా మెజర్మెంట్స్ ఉండాలండి దీనికి. అందుకని చెప్పేసి నేను అదే గ్లాస్తో ఒక గ్లాస్ పిండి తీసుకున్నాను కదండి, 2 గ్లాసులు పంచదార తీసుకున్నాను ఆ గ్లాస్తోనే. ఇప్పుడు మనం ఇంకా ఇందులోకి ఏం తీసుకోవాలంటేనండి, నిమ్మకాయ హాఫ్ సరిపోతుంది, ఒక చెక్క రసం సరిపోతుందండి. అలాగే ఫుడ్ కలర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి. నేను ఎక్కువ వేసుకోను, తక్కువ వేసుకుంటాను, అది మీ ఇష్టము. నెక్స్ట్ ఇందులోకి మనం నెయ్యి అండి. నెయ్యి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సో అలాగే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే ఒక బ్యాండీ పెట్టుకుని అందులోకి అయితే షుగర్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఇందులో మనం ఏంటంటే 3 గ్లాసుల నీళ్ళని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మీరు ఏదైతే కొలత తీసుకున్నారో దాంతో 3 సార్లు, ఇప్పుడు ఒకసారి 2 సార్లు అయితే మీరు 2 గ్లాసులు ఇందులోకి వేసాం కదండి, ఇంకొక గ్లాస్ వాటర్ని మీరు షుగర్ సిరప్లో వేయకండి. ఈ షుగర్ సిరప్ కరిగేలోపు మనము ఆ పిండిని కూడా కలిపేసుకుందాము. చూసారు కదా, అలా కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే షుగర్ కరిగే వరకు అంటుకోకుండా ఉంటుంది. అలాగే ఒక గిన్నెలోకి అయితే మనము మెజర్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ ఉంది కదా, దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఉండలు లేకుండా పాలు అంటే ఒక పాలు మాదిరిగా కలుపుకోవాలండి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. అలా కలిపేసి మనం పక్కన అయితే పెట్టుకోవాలి. ఇది ఇలా పెట్టుకున్న తర్వాత మనకి అది పాకము కొంచెం అయిన తర్వాత అప్పుడు అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నిమ్మకాయని కూడా కట్ చేసి ఒక చిన్న బౌల్లోకి ఆ నిమ్మరసాన్ని కూడా పిండేసి పక్కన పెట్టేసుకోండి. నేను ఒక చెక్కనే తీసుకున్నాను, చెక్క సరిపోతుందండి గ్లాస్కి. ఇప్పుడు ఫుడ్ కలర్ని కూడా ఒక చిన్న దాంట్లోకి తీసుకుని లైట్గా వాటర్ వేసి మిక్స్ చేసి అట్టు పెట్టుకున్నాం అనుకోండి, అందులో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో అందుకు లైట్గా ఒక 2-3 డ్రాప్స్తో నేను కలిపేసుకున్నాను. ఇలా కలుపుకుని ఇది కూడా పక్కన పెట్టుకునేసరికి ఈ లోపు నాకు పాకం అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా చూసేయండి. మనకి పాకం ఎలా అంటే గులాబ్ జామున్ పాకం ఉంటుంది కదా, సేమ్ అదే విధిగా ఇది కూడా మనము గులాబ్ జామ్ పాకం కిందే తయారు చేసుకోవాలి. మనకి పాకం రెడీ అవ్వగానే మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ది మిల్క్ టైప్లో చేసి పెట్టుకున్నాం కదండి, సో ఆ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకుని కలుపుతూ ఉండాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకునే కలపండి. ఇది ఒక్కసారిగా చిక్కబడిపోతుందండి. చూసారు కదా ఏ విధంగానూ, కొంచెం టైం పడుతుంది. సో అలా అయిన తర్వాత ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకుని తిప్పుతూ ఉండాలండి. అలాగా ఆ నెయ్యి అంతా లోపల కలిసే వరకు మిక్స్ చేసి మళ్ళీ అలా ఒక 3 టైమ్స్ వరకు వేసుకోవాలి మనము. దీంట్లోకి ఒక 1/2 కిలో నెయ్యి వరకు పడుతుందండి. మీకు సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో కావాలంటే నెయ్యి మాత్రం ఎక్కువ వేసుకోవాలండి. చూసారు కదా, అలా వేసిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న ఫుడ్ కలరు ఇంకా నిమ్మరసము రెండింటిని కూడా యాడ్ చేసేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మళ్ళీ నెయ్యిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఒక 1/2 కిలో నెయ్యి వరకు మీకు తెలిసిపోతుందండి. కన్సిస్టెంట్ ఏమవుతుందంటే గట్టిగా అవుతుంది, కొంచెం మనకు అర్థం అవుతుంది. పల్చగా ఉండగా వేసుకున్నారంటే మీకు పీసెస్ కట్ అవ్వవు, నార్మల్గా ఉంటుంది స్పూన్ వేసుకొని తినేలాగా. బట్ పీసెస్ కట్ అయ్యేలాగా అంటే కొంచెం తిక్కి కన్సిస్టెంట్ మనకేంటంటే కొంచెం అది గట్టిపడే వరకు కూడా మనము ఉంచుకోవాలి. చూసారు కదా నేను ఏ విధంగా మిక్స్ చేస్తున్నానో అలా మిక్స్ చేస్తూనే ఉండాలండి చాలాసేపటి వరకు. ఈ లోపు మనం ఏంటంటే ఎందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్కి మనం నెయ్యి అప్లై చేసేసుకోవాలండి ఫుల్గా. అంటే కింద అంటుకోకుండా ఉంటుంది కదా నెయ్యి అప్లై చేసినట్లయితే. సో అందుకే ఏం చేస్తామంటే ఆ ప్లేట్కి చుట్టూ కూడా మనము నెయ్యిని అయితే అప్లై చేసి పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు ఇది కొంచెం తయారైపోయినట్టే ఉంది. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇందులో, మీ ఇష్టం అది. మేమైతే జీడిపప్పు యాడ్ చేసుకున్నాం. జీడిపప్పు, బాదము, పిస్తా ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను జీడిపప్పు ఒకటే యాడ్ చేశాను. చూసారు కదా ఏ విధంగా మనము అది కూడా యాడ్ చేసేసుకుని కలిపేసుకోవాలి. మీరు ఫ్రై చేసుకునే అవసరం లేదండి, పచ్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. చూడండి ఇది గట్టిగా అయితే అయ్యింది, ఇది కొంచెం దగ్గర అయితే పడుతుంది. సో ఈ విధంగా అయిన తర్వాత మనం అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా మాకు ఇది ప్రిపేర్ అయిపోయిందని చూసారా ఏ విధంగా జిగురుగా కారుతుంది, చూసారా మనకి జీడి పట్టినట్టుగా అలా వస్తుంది. అప్పుడు మనం దాన్ని ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకుని నీట్గా మొత్తం అన్ని వైపులకి కూడా అయ్యేలాగా ఒక గరిటెతో వెంటనే అయితే అవుతుందండి. కాసేపటికైతే వెంటనే పైన గడ్డగట్టేస్తుంది. సో చూసారు కదా ఈ విధంగా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత పైన మొత్తం అన్ని వైపులకి కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకుని అన్ని వైపులు సమానంగా వచ్చేలా చూసుకుని
చల్లారే వరకు కూడా దీన్ని ముట్టుకోకూడదండి. ఇంకా చల్లారిన తర్వాతే మీరు పీసెస్ కట్ చేసుకోవాలన్నా ఏం కట్ చేసుకోవాలన్నా. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మన టేస్టీ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా పీసెస్ కట్ చేసేసుకుని తినేయడమే. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని చూస్తూనే ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో పీస్, అసలు నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ హల్వా అంటే. సేమ్ ఇంకా మనకి స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. పీస్ కూడా చూసారా ఎంత బాగా కట్ అయిందో. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.